గాయస్ మేమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాము 1.5 కిలోమీటర్స్. ఇంకా 400 స్టెప్స్ ఉన్నాయంట. నేనైతే చిరాకు వచ్చి హెయిర్ పైకి పెట్టేసా. హాయ్, దిస్ ఇస్ సహనా స్మైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే గోవా ట్రిప్ వ్లాగ్ 3 అనమాట. వ్లాగ్ 2లో అయితే హోటల్ సుప్రీం రూమ్ టూర్ చేశాను కదా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము యానా కేవ్స్కి వెళ్ళబోతున్నాం. సుప్రీం హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగాము. రాహుల్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుల్ గా అయితే చూడండి. చూసి ఏమనిపించిందో కమెంట్ చేయండి. మేము ఆర్డర్ చేసిన టిఫిన్ అయితే వచ్చేసింది. ఫాస్ట్గా తినేసి అయితే బయలుదేరాలి. చాలా దూరం ఇక్కడ నుంచి. ఇడ్లీ దోశ వడ గట్టిగా తిన్నాం కదా, అవి అరిగే వరకు ఇక్కడ డాన్స్ చేస్తున్నాం టైం పాస్ కి. ఇప్పుడు చూడు, सब लोग डांस कर दिए. विनय डांस. జర్నీ చేస్తూనే ఉన్నాం కానీ యానా కేవ్స్ అయితే రాలేదు. లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేద్దామని చెప్పి మళ్ళీ కిందకు దిగి లంచ్ చేయడానికి వచ్చాము. సో ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు గోవా, గోవా టు కర్ణాటక. रोमांटिक जर्नी. ऐसे चलता है गाड़ी. थोड़ी देर इधर वाला होते हैं. సో ఇక్కడైతే మేము అందరం కలిసి తాళి చెప్పాము. ఈ రెస్టారెంట్ బయట ఐ లవ్ గోకర్ణ ఉంది. అక్కడైతే ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం అయితే యానా కేవ్స్కి అయితే వచ్చాము. సో మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు అయ్యింది రావడం. ఫుల్ జర్నీ అయితే పడుకునే ఉన్నా. ఇప్పుడే లేచి అలాగా ఇప్పుడు ట్రెక్కింగ్ ఉందంట 1.5 కిలోమీటర్స్. సో నడవడానికి 1 అవర్ పడుతుందంట. మా వాళ్ళైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, పడుకొని లేచారు కదా. సో గాయ్స్ లెట్స్ వాచ్. సో గాయ్స్ మేమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాము 1.5 కిలోమీటర్స్. నేను మేరా బాబు చూసారా, వీళ్ళైతే ఎంత తొందరగా ఎక్కేస్తున్నారో. సో గాయ్స్ ఇక్కడ సౌండ్ వినిపిస్తుందా? అలాగే వాటర్ కూడా కనిపిస్తుందా? విభూతి వాటర్ ఫాల్స్ నుంచి అనుకుంటాయి వాటర్. అమ్మాయి అయితే సింగిల్గా నడుచుకొని వచ్చేస్తుంది. బాబోయ్, నా ఫేస్ ఎలా ఉంది ఎట్లా. ఈ ప్లేస్ని ఇది కర్ణాటకలో ఉత్తర కన్నడ అంటారు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ యానా కేవ్స్. ఈ ప్రదేశం నుండి దాదాపు మనం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ మెయిన్గా యానా కేవ్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కర్ణాటకలో యానా కేవ్స్ చాలా పెద్దదన్నమాట. అండ్ మీరు కూడా వినే ఉంటారు, భారతదేశంలో యానా కేవ్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట. అలాగే యానా కేవ్స్కి మంచి చరిత్ర అయితే ఉంది, అది కూడా పురాణాల్లోది. మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇలా పెట్టారు సేవ్ ద నేచర్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్. బాబా, ఇప్పుడు మనం చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం, ఓకేనా? పూర్వం ఈ ప్రాంతంలో భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రతిరోజు తపస్సు చేసి ఆ ఈశ్వరుని దర్శనం పొందాలనుకుంటాడు. ఆ దర్శనం పొందడం కోసం అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి మొత్తానికి ఆ ఈశ్వరుని మనసు గెలుచుకున్నాడు. ఆ ఈశ్వరుడు దర్శనం పొందాడు. స్వామి దర్శనం పొందినప్పుడు ఈ రాక్షసుని అడుగుతాడనమాట, నీ కోరిక ఏమిటి నాయనా చెప్పు అని అడిగినప్పుడు ఈయన ఏం కోరుతాడంటే ఒక స్వార్థమైన కోరిక అని చెప్పొచ్చు మనం. లేదా అంటే ఇటువంటి డిఫరెంట్ కోరిక ఎవ్వరికీ రాదు, అలాంటి కోరిక కోరుతాడు. ఈ కోరిక ఏంటంటే నేను ఎవరి తల మీదైనా చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. ఇది విని షాక్ అయ్యి సరే నీకు మాట ఇచ్చా కదా అని ఆ వరం ఇచ్చేస్తారు. సరే వరం వచ్చిందని ఊరికే ఉంటాడా? ఆ వరం పనిచేస్తుందా లేదా అని ఎవరి మీద ప్రయత్నిస్తాడంటే సాక్షాత్తు ఈశ్వరుడి మీదనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈశ్వరుడికి అర్థం కాదు, నేను ఇచ్చిన వరం నా మీదనే ప్రయోగిస్తున్నాడు, ఇక్కడ ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా నేను వరం ఇచ్చాను కదా, ఆ వరం నా మీదనే ప్రయోగం చేశాడు, ఎలా అయినా సరే ఆ వరం తీసేసుకోవాలి, లేదంటే చాలామంది బలైపోతారు అని చెప్పి
శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సాయం కోరుతాడు శివుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే ఎలా అయినా సరే ఆ వరాన్ని పోగొడదాం అని చెప్పి ఓ మంచి ప్లాన్ వేస్తారు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రూపం మార్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అందంగా కనబడడం, నాట్యం చేయడం అలా చేసి రాక్షసుడిని మెప్పిస్తాడనమాట. అప్పుడు రాక్షసుడు మోహినిని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు మోహిని ఏం చేస్తుందంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు ఉంది. నేను ఎలా అయితే నాట్యం ఆడతానో అలా నువ్వు కూడా నాట్యం ఆడాలి. అలా నాట్యం ఆడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ రాక్షసుడికి మాటిస్తుంది. అలా ఇద్దరూ నాట్యం మొదలు పెడతారు. అలా నాట్యం చేస్తుండగా మోహిని తన తలపైన చేయి పెట్టుకుంటుంది. ఆ భస్మాసురుడు కూడా తన తలపైన చేయి పెట్టుకుంటాడు. ఆ ఈశ్వరుడిచ్చిన వరం ఏంటి, తల మీద చేయి పెట్టుకుంటే భస్మం అయిపోతారని. సో ఆయన చెయ్యి ఆయన తల మీదనే పెట్టుకున్నట్టు చేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు భస్మం అయిపోయి ఇక్కడున్న యానా కేవ్స్ లాగా మారిపోయాడని ఇక్కడ చరిత్ర. ఇప్పుడు చూసింది మీరు మహాగణపతి టెంపుల్ అనమాట. పైకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఉంటుంది. దీన్ని మోహిని కొండ అంటారు. స్టోరీ విన్నారు కదా. కొంచెం ముందుకు వెళ్తే భైరవేశ్వర కొండ ఉంటుంది. మోహిని కొండ ఎత్తు దాదాపు 90 మీటర్లు ఉంటుంది. అదే భైరవేశ్వర కొండ ఎత్తు దాదాపు 120 మీటర్లు ఉంటుంది. కొండంతా నల్లగా ఉంటుంది. ఎందుకంటే భస్మాసురుడు చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన బూడిదన్నమాట ఇది. మొత్తం చూసేద్దాం రండి. हमारे प्रेमाए మా వాళ్ళైతే ఈ ఇరుకులోంచి దూరిపోయి వెళ్ళి ఫొటోస్ తీసేసుకుంటున్నారు. రండి మనం కూడా వెళ్ళి తీసేసుకుందాం. నేను స్టోరీ చెప్పాను కదా, అవన్నీ ఇక్కడే జరిగాయని చరిత్ర. ఇది భస్మాసురుడు గుహ అంటారు. మేము ఇప్పుడైతే ఈ గుహ చూసేసి కిందకి దిగుతున్నాం. ఇంతకీ ఈ యానా కేవ్స్ ఎక్కడుంది ఏంటి అని డీటెయిల్స్ నేను చెప్పలేదు కదా. గోకర్ణకి 48 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కర్ణాటక స్టేట్ వస్తుంది ఇది. మేమైతే ఇక్కడికి సౌత్ గోవా నుండి స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇక్కడ ఇది చూసుకొని నెక్స్ట్ మృదేశ్వర్కి వెళ్ళాలని ప్లాన్. టెంపుల్ క్లోజ్ హువా. సో ఇప్పుడు మనం రావడం అయితే అట్టించి వచ్చాము, దిగడం ఇలా దిగుతున్నాము. ఇక్కడ చూస్తున్నారా, బయట నుంచి ఇలా ఉంది ఆకారం దీంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలు ఉంటాయి. దీని షేప్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చిన్న గుహలా ఉంది, ఇక్కడికి వెళ్ళి చూస్తా అంటున్నారు వీళ్ళు. నాకైతే కొంచెం భయం అనిపించింది, వద్దు వద్దు అని చెప్తున్నా. నేనైతే నాకు ఎందుకు భయం వేస్తుంది అంటే ఈవినింగ్ అయిపోయింది, 5:30 అరౌండ్ 6 అవుతుంది ఇప్పుడు. सच में कुछ था.
चलो वहाँ तक जाएंगे, यहाँ तक जाएंगे बे। नहीं जाना है, चलो ना। ठीक है। ये वाला आवाज, ये वाला आवाज जब हम लोग आ रहे थे ना, सराउंड सुन रहे थे। మెల్లమెల్లగా అందరూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ ఇంకా కునాల్ భయ్య ఉన్నాం మేము. ఓకే. మా కునాల్ భయ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాలీవుడ్లో హీరోలా ఉన్నారు కదా. ప్లీజ్ కమెంట్ చేయండి. మేము వెళ్తుండగా ఈ సౌండ్ అయితే వస్తుంది, ఏ పక్షిదో తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి. रोज डालना पड़ेगा याना की वेस्टर्न घाट. Hi, at Yana Caves, and this is Western Ghats. So this is one of the most that I'll be saying. This is one of the most dangerous treks we have done over the years. So like, share and subscribe Sahana Smileys for further contents. థ్యాంక్ యూ. ఫైనలీ యానా కేవ్స్ అయితే చూసేసాం. నెక్స్ట్ అయితే మనం ఒక విల్లాకైతే వెళ్ళిపోయి రేపు మార్నింగ్ మృదేశ్వర్ మహాబలేశ్వర్ చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.